మీ పిల్లల్లో ఈ 3 ఉన్నట్టయితే, ఈ 3 లక్షణాలని పెంపొందించినట్టయితే వాళ్ళకి తిరుగుండదు. నిజానికి పిల్లల్లోనే కాదు, పెద్దవాళ్ళలో కూడా ఈ 3 లక్షణాలు ఉంటాయి. అంటే మనం చేసే పనుల్లో, మనకు అవసరమైన పనుల్లో, మనం చేయాల్సిన పనుల్లో, మనకి నచ్చిన పనుల్లో ఈ మూడింటిని పాటిస్తే తప్పకుండా ఒక మంచి విజయాన్ని సాధించొచ్చు. మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఏంటవి? రెగ్యులారిటీ. ఏ పని చేసినా సరే క్రమం తప్పకుండా చేయటం అలవాటు చేసుకోవాలి. జీవితంలో ఏ పనైనా సరే. అంటే అన్ని పనులు మనం చేయం. మనకిష్టమైన, మనకవసరమైన, మనం చేయాల్సిన పనులే చేస్తాం. ఈ పనులేవైతే ఉన్నాయో వాటిని క్రమం తప్పకుండా మాటి మాటికి వాటికి విరామం ఇవ్వకుండా, చిన్న చిన్న కారణాలు చెప్పి వాటికి విరామం ఇవ్వకుండా రెగ్యులర్‌గా చేయటం అలవాటు చేసుకుంటే అది మంచి లక్షణం అవుతుంది. జీవితంలో ప్రతి దాంట్లో అలవాటవుతుంది. ఆహ్, పిల్లల్లో చాలామంది చిన్న చిన్న కారణాలకి బడి మానేస్తూ ఉంటారు. చిన్న చిన్న కారణాలకి క్లాసెస్ మానేస్తూ ఉంటారు. అంటే కొన్ని కారణాలకు మానేస్తే ఓకే గానీ, ప్రతి చిన్న కారణానికి వెళ్ళిపోవటం వల్ల ప్రతి పనిలో కూడా ఇదే అలవాటవుతుంది వాళ్ళకి. ఇది అంటే మనిషికి ప్రతి రోజు కూడా ఏదో ఒక డీవియేషన్ ఉండే ఉంటుంది. ఏదో ఒక ప్రయారిటీస్ మన ప్రాధాన్యతలు, ప్రాధామ్యాలు నిర్ణయించుకోవాల్సొస్తుంది. అలా నిర్ణయించుకోవడానికి రెగ్యులారిటీ పనిచేస్తుంది. సో, ఏ పని రెగ్యులర్‌గా చేయాలి? ఎంత రెగ్యులర్‌గా చేయాలి? దేనికోసం దేన్ని మానాలి? కాబట్టి పిల్లలు ఏ పని చేసినా రెగ్యులర్‌గా చేస్తే బావుంటుంది. నెక్స్ట్ వన్ పంక్చువాలిటీ సమయ పాలన. ఏ పని చేసినా సమయం పాలన పాటించాలి. అది వెళ్ళటం కావచ్చు, రావటం కావచ్చు, స్కూల్‌కెళ్ళటం కావచ్చు, క్లాస్‌కెళ్ళటం కావచ్చు. ఏ పనైనా సరే ఒక నిర్ధారిత సమయాన్ని మనం పాటిస్తే అది మంచి అలవాటవుతుంది. క్రమశిక్షణగా మారుతుంది. మన బయోలాజికల్ క్లాక్ కూడా డెవలప్ అవుతుంది. ఆ క్షణానికి ఆ పని చేయాలని మన బయోలాజికల్ క్లాక్ కూడా మనకి గుర్తు చేస్తుంది. ఇది రెండోది. ఇక మూడోదేంటంటే ఏ పని చేస్తున్నా సరే దాని మీదే ఫోకస్ ఉండాలి. సో, క్లాస్ రూమ్‌లో పిల్లల్ని చూస్తూ ఉంటే ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. అంటే ఫోకస్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. టీచర్ ఏం చెప్తున్నారు? ఏది ఇంపార్టెంటు? ఏది ఇంపార్టెంట్ కాదు? దేన్ని గమనించాలి? ఏది కరెక్ట్ చేస్తున్నారు? ఇది చాలా తక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. కానీ ఎప్పుడైతే ఎవరైతే దేని మీద పని చేస్తున్నారో దాని మీద ఫోకస్ చేసి అంతకు మించిన విజయం ఏమి ఉండదు. ఒక పెద్దాయన ఏం చెప్పారంటే, "నువ్వు తల దువ్వుకునేటప్పుడు తల మీద మాత్రమే దృష్టి పెట్టు. ఇక ఏ పని చేస్తున్నా సరే, ఆ పని మీదే దృష్టి పెడితే అంతకు మించిన భక్తి ఇంకొకటుండదు." కాబట్టి ఈ 3 పిల్లల్లో మనం పెంపొందిస్తే రెగ్యులారిటీ, పంక్చువాలిటీ, ఫోకస్. తప్పకుండా వాళ్ళ అకాడమిక్స్ మెరుగుపడతాయి. వాళ్ళ పర్సనాలిటీ మంచిగా రూపుదిద్దుకుంటుంది. అలాగే జీవితంలో ఏ పని చేసినా వాళ్ళు సక్సెస్ సాధించగలుగుతారు. పెద్దవాళ్ళు కూడా వీటిని అలవాటు చేసుకోవాలి.